హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. అయితే మేము ఉగాది పండగని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా నాన్న అయితే గుమ్మాలకి ఈ విధంగా మామిడి ఆకులు, వేప కొమ్మలు అయితే కట్టేశారు. ఏ ఫంక్షన్కైనా పండగకైనా ముందుగా ఈ విధంగా పచ్చని తోరణాలను కడితే ఆటోమేటిక్గా పండగ వాతావరణం వచ్చేస్తుంది కదండి. ఇక ఇంట్లో అయితే ఎవరి పని వాళ్ళు చేయడం స్టార్ట్ చేసేసారు. మా నాన్న అయితే మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఇలాగ అవసరమైన ఆకులన్నీ తీసుకొచ్చేస్తారన్నమాట. వీటిని మర్రి ఆకులు అంటారు, మొదుగు ఆకులు అంటారు, నాకు అంతగా ఐడియా లేదు. కానీ ఈ విధంగా చీపురు పుల్లతో అయితే దుప్పల్లాగా కుట్టేస్తారన్నమాట. ఈ దుప్పలు ఎందుకు అంటారా? ఉగాది పచ్చడి తాగడానికండి. మేము ప్రతి ఇయర్ ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడిని దుప్పలలోనే తాగుతామన్నమాట. మా తాతయ్యల కాలం నుంచి వస్తుంది. సో అదే ఫాలో అయిపోతాం కదా ఎవరమైనా కూడా. సో ఈ దుప్పలలో తాగడం ఉగాది పచ్చడి అనేది ఆ ఫీలింగే వేరనిపిస్తుందండి. మీలో ఎంతమంది ఈ విధంగా దుప్పలలో ఉగాది పచ్చడిని తాగడానికి ఇష్టపడతారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా నాన్న అయితే 2 రకాల దుప్పలను కుడుతున్నారన్నమాట. సో ఈ వీడియో అయితే ఉగాది పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చిన్నగా వ్లాగ్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా నాన్న అయితే దుప్పలను ఇంకా లంచ్ చేయడానికి ఆకులను కూడా కుట్టేశాడు. ఇంకోవైపు ఏమో మా అమ్మ బెల్లం దంచి ఉగాది పచ్చడి చేసే కుండలోకి వేస్తుందన్నమాట. ఇక కుండలో అయితే కొద్దిగా బెల్లం, ఇంకా చింతపండు, కొద్దిగా వాటర్ వేసి నానబెడతారు. తర్వాత ఉగాది పచ్చడిని చేస్తారన్నమాట. అయితే ఉగాది పచ్చడిని అందరూ ఒకేలాగా అయితే చెయ్యరు, ఎవరివే వాళ్ళదే అన్నమాట. సో ఇంకా మా నాన్న అయితే కుండకి ఓం నమ శివాయ అని అయితే రాశారు. మ్యారేజ్ కాకముందైతే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి నేనే రాసేదాన్ని. ఇంకా తర్వాత అయితే ఇక మా నాన్న రాయడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో అయితే ఇప్పుడు మా నాన్న చెప్తున్నారన్నమాట, ఇందులో ఏమేమి వేసావు నాన్న అంటే చింతపండు, బెల్లం, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసిన అని చెప్తుండు. ఒక సైడ్కి ఏమో మామిడికాయ ముక్కలు, ఇంకా వేప పువ్వు, ఇంకో దాంట్లో కొబ్బరి పొడి, సోంపు పొడి ఇవైతే రెడీ చేసుకున్నాము. నేను చెప్పాను కదా ఎవరివే వాళ్ళదే ఉగాది పచ్చడి చేయడంలో. ఇంకా మా నాన్న అయితే కుండకి కొద్దిగా వేప కొమ్మలు, పువ్వులు అయితే పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకోవైపు కిచెన్లో మా వదిన అయితే వంటలు చేస్తుంది. ఇంకో సైడ్ మా అమ్మ కూడా పోలేలు అదే బొబ్బట్లు చేయడానికైతే పిండి రెడీ చేసుకుంది. ఇక్కడైతే మా అమ్మ కొన్ని కొబ్బరి బొబ్బట్లను అలాగే శనగపప్పు బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. అవి కొన్ని ఇవి కొన్ని. అయితే మన ఛానల్లో ఆల్రెడీ కొబ్బరి పోలేలు ఇంకా శనగపప్పు పోలేలు అయితే నేను ముందే వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసి ఉంచాను. మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే వీడియోస్ని చూడండి. నేను వాటి లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంకా బొబ్బట్ల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒకసారి చూసేయండి. ఇంకా కిచెన్లో అయితే టోటల్గా వంటల ప్రిపరేషన్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకో సైడ్ మా నాన్న పూజ అయితే చేయడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఎవరి పని మీద వాళ్ళం ఉంటే మా అన్నయ్యలు బావ మాత్రం మంచిగా సినిమా చూసుకుంటూ కూర్చున్నారన్నమాట. ఇంకా మా నాన్న అయితే పచ్చడి కుండని తీసుకెళ్ళి పచ్చని ఆకులు ఉన్న బియ్యం మధ్యలోకి పెట్టి దేవుళ్ళకి నైవేద్యంగా చూపిస్తారు. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరం పచ్చడి తాగడం అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట. ఇంకా పచ్చడి చూడగానే మా చిన్నకైతే మంచి కవిత్వం పొంగుకొచ్చేసింది. గొప్పలో ఉంది అమృతం, ఈ ఉగాది నామం శోభకృతం. చూసారు కదా మా చిన్న కవిత్వం ఇలా చెప్పాడు. ఇంకా మా పెద్దన్న ఏమంటారు చూద్దాం. అందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త కొత్త మోడల్లో వేయలే నాకు. ఎట్లుంది? ఎట్లుందిరా? ఎట్లుందిరా?
మా ఇద్దరు అన్నలు బాగానే మాట్లాడారు, కానీ మా హస్బెండ్ని మాట్లాడమంటే షైగా ఫీల్ అయినట్టున్నాడు. సైలెంట్గా ఉగాది పచ్చడి తాగడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా నేనైతే ఉగాది పచ్చడిని తాగడం అయితే స్టార్ట్ చేసేసాను. అందరికీ శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక పచ్చడి తాగడం అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాము. అలా మా అమ్మ చేసిన మెత్తని బొబ్బట్ల పైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పోలేలు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్, మామిడికాయ పప్పు, వంకాయ ఆలు కర్రీతో అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. మామిడికాయ పప్పును మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచానండి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.